ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లడ్డు నవాజ్ ఛానల్. ఇవాళైతే మనం వీడియోలో కువైట్‌లో ఉన్న బంగారం ధర ఎలా ఉంది? కువైట్‌లో అలాగే దినార్ విలువ ఎంత ఉంది? అదేవిధంగా కువైట్‌లో సంబంధించిన కొన్ని ముఖ్యమైన న్యూస్ హైలైట్స్‌నైతే ఇప్పుడైతే చూద్దాము. వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా వీడియోకైతే లైక్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కువైట్ నుంచి సౌదీ అరేబియాకు రైల్వే మార్గాన్నైతే ఎప్పటినుంచో ఈ రైల్వే మార్గం అనేది ఏస్తారని ఎప్పటినుంచో న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడైతే దీని గురించి లేటెస్ట్‌గా ఒక ప్రకటన అయితే వెలువడింది. 2026లో ఈ ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కబోతుంది. ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండబోతుందంటే, మనుషులను అలాగే వస్తువులను రవాణా చేసే విధంగా వాటిని లక్ష్యంగా చేసుకొని కువైట్ దేశం, అలాగే సౌదీ అరేబియా దేశం ఇరు దేశాల మధ్య పరస్పరం రవాణా సౌకర్యం సులభతరం చేయడానికి ఈ రైల్వే మార్గాన్నైతే సుగమం చేయడానికి అధికారులైతే ఆలోచిస్తున్నారు. ఈ రైలు స్పీడ్ వచ్చేసి మనకు 1 గంట 40 నిమిషాల్లో 500 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్ళబోతుందనమాట. అలాగే ఒక్క రోజుకు 6 ట్రిప్పులు వేస్తారట. అలాగే ఒక్క రోజుకు 3300 మంది ప్రయాణికులను ప్రయాణం చేసే విధంగా వీటి కెపాసిటీ అయితే ఉండబోతోంది. ఏదేమైనప్పటికీ ఇది 2026లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కబోతోంది. తద్వారా మనకు సౌదీ అరేబియా అలాగే కువైట్ దేశాల మధ్య రైలు మార్గం అయితే రాబోతోందన్నట్లుకు న్యూస్ అయితే కొత్తగా అయితే రావడం జరిగింది. కువైట్ ఇంజనీర్ సారా అబోర్ జైబ్ 2 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపో అవార్డును మొదటి అరబ్ గ్రహతిగా అవతరించడం ద్వారా గుర్తించదగ మైలురాయిని సాధించింది. ఈ ఘనత ప్రపంచ వేదికపై కువైట్ యువత సాధించిన గణనీయ విజయాన్ని హైలైట్ చేస్తుంది. అబోర్ జైబ్ను సత్కరించే కార్యక్రమం తర్వాత ఒక ప్రకటనలో కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రి, కుటుంబ మరియు బాల్య వ్యవహారాల మంత్రి మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అమల్ అల్ హువైల్ అబోర్ జైబ్ అద్భుత విజయాన్ని ప్రశంసించారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో కువైట్ యువత ప్రతిభకు ఈ అవార్డు నిదర్శనమని డాక్టర్ అల్ హువైలా వివరించారు. 107 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు 667 మంది ఆవిష్కర్తల నుండి గట్టి పోటీ మధ్య అబోర్ జైబ్ విపో అవార్డును గెలుచుకున్నారు. వారికి మన ఛానల్ తరఫున నుంచి మనం కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాము. అదేవిధంగా మరో న్యూస్ చూసినట్లయితే, ఒక ముఖ్యమైన పరిణామంలో కువైట్ ప్రభుత్వం 12 మంది వ్యక్తుల నుండి పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కువైట్ జాతీయత చట్టం మరియు దాని తదుపరి సవరణలకు సంబంధించిన 1955 నాటి అమీరీ డిగ్రీ నెంబర్ 15 ఆర్టికల్ అలాగే 9, 10, 11లో రూట్ చేయబడింది. మొదట ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రతిపాదనను అనుసరించి ఈ రోజు అధికారిక గెజిట్ కువైట్లో ప్రచురించబడిన కొత్త ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అదేవిధంగా మనకు ఇది కొన్ని 12 మంది వ్యక్తుల నుంచి పౌరసత్వాన్ని ఉపహరించుకునే చట్టం అనేది అన్నమాట. ఇది మరో న్యూస్ చూసినట్లయితే, కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ సిఎస్సి విశ్వవిద్యాలయాల అర్హతలు లేదా డిప్లొమాలు ఉన్న నిపుణుల కోసం మునుపటి ఉద్యోగ కాలాల నుండి ఉద్యోగ ప్రతిపాదనను ప్రాధాన్యత ఇస్తోంది. ఆ తర్వాత ప్రస్తుత కాలానికి చెందిన వారి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రమాణాలు పురుష మరియు స్త్రీ దరఖాస్తులకు పరిగణలో తీసుకుంటాయి. ఈ ప్రకారం అత్యధిక అర్హత రేటింగులు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అభ్యర్థులకు సమాన రేటింగులు ఉన్న సందర్భాల్లో ముందుగా అర్హత పొందిన వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తర్వాత పెద్దవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆపై ఒంటరిగా ఉన్న వ్యక్తి కంటే వివాహితుడు లేదా ఇటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నాన్ స్పెషలిస్టుల కోసం విడాకులు తీసుకున్న వితంతువు, ఆపై ఒంటరిగా ఉన్న వ్యక్తికి, అత్యంత పాత పురుషుడికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే పాత పురుషుడు అంటే ఓల్డ్, అంటే సీనియారిటీని బట్టి ఇవ్వబడుతుంది. ఆడవారికి విడాకులు తీసుకున్న మరియు వితంతువుల ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తర్వాత వివాహితులు మరియు ఒంటరిగా ఉన్నవారు, అర్హతకు పొందిన పెద్దవారికి టై అయితే, అంటే మ్యాచ్ టై అయితే ఆ విధంగా అర్హత వాళ్ళలో కూడా పోటీ టై అయితే వాళ్ళు ప్రాధాన్యత అనేది అప్పుడు గవర్నమెంట్ అనేది దానికి నిర్ణయం తీసుకోబడుతుంది. ఇదంతా దేని గురించి అంటే,
కువైట్ సివిల్ సర్వీస్ కమిన్ సిఎస్సి విశ్వవిద్యాలయ అర్హతలు అంటే డిప్లొమాలు ఉన్నవాళ్ళు అంటే ఉద్యోగాల కోసం ఎవరు పోటీ పడ్డారనే దాని గురించి, ఇది ఉద్యోగాల కోసము ఏ విధంగా వాళ్ళు ఉద్యోగాలు అర్హతను బట్టి తీసుకుంటారు కువైట్ గవర్నమెంట్లో అనే దాని గురించి ఈ ఆర్టికల్ అయితే ఈరోజు న్యూస్లో అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనం కువైట్లో బంగారం ధర, అదేవిధంగా దినార్ రేటు గురించి చూసేద్దాము. ముందుగా లడ్డు నవాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకు లైక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు లైక్ చేయండి వీడియో మీకు లైక్ చేయండి, ఇంకొంతమందికి వీడియో అయితే మనకు రెఫర్ చేయడం జరుగుతుంది. 22 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 21 దినార్ల 770 ఫీల్స్గా ఉంది ఒక గ్రాము. అదేవిధంగా గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 23 దినార్ల సబమియా కంసిన్ ఫీల్స్గా అయితే ఉందన్నమాట. ఇది బంగారం ధరలు అయితే ఇప్పుడున్న ధరలు అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి. అదేవిధంగా మనకు ఒక కువైట్ దినారు మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే 273 రూపాయల 70 పైసలుగా ఉంది. ఇప్పటికైతే ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరో లేటెస్ట్ అప్డేట్స్తో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.